హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. టోటల్ వరల్డ్ అనేది ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మూవ్ అవుతుందండి. అండ్ ఇండియా అనేది లిథియం అయాన్ బ్యాటరీస్ సంబంధించి గ్లోబల్ హబ్ గా మారడం మీద ఫోకస్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిథియం అయాన్ బ్యాటరీస్ ప్రాజెక్ట్స్ కోసం హెవీగా ఇన్వెస్ట్ చేస్తుందండి. డొమెస్టిక్ ప్రొడక్షన్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్స్ పెంచడమే ఎయిమ్ గా పెట్టుకుందనమాట. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈవీస్ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ కి డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీని తగ్గించాలని ఇండియా టార్గెట్ గా పెట్టుకుందనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో లిథియం అయాన్ కి సంబంధించి క్రూషియల్ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేస్తున్న 5 కంపెనీస్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ అండి. ఈ కంపెనీ లైట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్స్ లో లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్స్, అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ అండ్ కార్స్ కోసం ఏంటంటే ఛార్జింగ్ సొల్యూషన్స్ డెవలప్ చేస్తుంది అనమాట. అండ్ టెలికామ్ ఇండస్ట్రీస్ లో లిథియం అయాన్ బ్యాటరీస్ కున్న హై ఎనర్జీ డెన్సిటీ అలాగే లాంగ్ సైకిల్ లైఫ్ వల్ల పాపులారిటీ అనేది పెరుగుతుందండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం లిథియం అయాన్ ఫాస్ఫేట్, లిథియం అయాన్ సెల్స్ అండ్ చార్జర్స్ డెవలప్ చేయడానికి అండ్ సప్లై చేయడానికి పియాజియో ఇండియాతో ఎంఓయూ చేసుకుందండి. అండ్ ఎలక్ట్రిక్ ఏవియేషన్ అండ్ అదర్ అప్లికేషన్స్ కోసం అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఏంటంటే గోషన్ ఇనాబెట్ బ్యాటరీస్ తో ఒక స్ట్రాటజిక్ టెక్నాలజీ కొలాబరేషన్ కూడా చేసుకుందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 25,159 crores ఉందండి. ఆర్ఓసి 18.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఇండస్ట్రీ పి 33 ఉంది. స్టాక్ పి 26.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ అమర్ రాజా బ్యాటరీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 153 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 32.9% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 23.8%, డిఐ షేర్ హోల్డింగ్ 14.6% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 1377 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months 78% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 114% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండి. ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ కోసం దాని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. లిథియం అయాన్ బ్యాటరీస్ పర్ఫార్మెన్స్, సేఫ్టీ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ని ఎన్హాన్స్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తుందండి. లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే బెంగళూరులోని 12 గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ అనేది ఫైనాన్షియల్ 2025 ఎండింగ్ కి కంప్లీట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఫేజ్ 1 లో ప్లాంట్ టోటల్ కెపాసిటీ అనేది 12 గిగావాట్ అవర్ అండి. అండ్ సెకండ్ ఫేజ్ లో కెపాసిటీ అనేది డబుల్ చేయబోతుంది, అంటే 24 గిగావాట్స్ కి పెంచబోతుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 39,109 crores ఉందండి. ఆర్ఓసి 10.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.05%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 46% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 13.7%, డిఏ షేర్ హోల్డింగ్ 17.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,123 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 462 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 76% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నైల్ లిమిటెడ్ అండి. కంపెనీ దాని లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. మెటీరియల్ ఇన్నోవేషన్ లో కంపెనీ బ్యాటరీ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తుందండి. రీసెంట్ గా కంపెనీ తెలంగాణ మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ లో లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ని సెటప్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 715 crores ఉందండి. ఆర్ఓసి 19.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7% ఉందన్నమాట. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పి 34.1 ఉంటే స్టాక్ పి 20.2 ఉంది. సో పిఈ రేషియో వైజ్ నైల్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 0.92 crores మాత్రమే ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 50.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.4% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 2,382 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో అయితే 237% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ గ్రాఫైట్ అండ్ కార్బన్ బ్లాక్ తో సహా వైడ్ రేంజ్ ఆఫ్ యానోడ్ మెటీరియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ లో ఎసెన్షియల్ కంపోనెంట్స్ అండి. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ కంపోనెంట్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేయడం కోసం సిగ్నిఫికెంట్ గా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ కంపెనీ లిథియం అయాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి లిథియం అయాన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ ప్లాంట్ ని అనౌన్స్ చేసిందనమాట. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 4,800 crores అండి. లొకేషన్ అనేది ఒడిస్సాలో అనమాట. అండ్ యాన్యువల్లీ కెపాసిటీ అనేది 2 lakh tons అండి. అండ్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 అనేది విత్ ఇన్ 27 to 36 months లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 32,510 crores ఉందండి. ROC 19.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.7%, ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 50.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.16% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 2.27% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 605 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹660 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 35%, 6 months లో 106% అండ్ 1 year లో 178% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ హైదరాబాద్ కి చెందిన ఈవీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ అయిన గోధి ఇండియాలో గ్రాఫైట్ ఇండియా అనే 31% స్టేక్ ని అక్వైర్ చేసిందనమాట. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కోసం లిథియం అయాన్, సోడియం అయాన్ తర్వాత సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే హై పవర్ డెన్సిటీ లిథియం అయాన్ బ్యాటరీస్ డెవలప్ చేయడంలో కూడా ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,178 crores ఉందండి. ROC 1.44% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.95% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 65.3% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.9%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.39%, డిఐ షేర్ హోల్డింగ్ 11.4% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 177 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹572 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 2.22% డౌన్ అయ్యిందండి. టోటల్ గా ₹17,418 లాస్ లో ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా రెడ్ లోనే ఉన్నాయనుకోండి. నవా లిమిటెడ్ 8% డౌన్ అయింది, బిఎస్సి 4%, బిఈఎంఆర్ 4% డౌన్ అవ్వడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో ఓన్లీ హిందుస్థాన్ కాపర్ 1.78%, సోలార్ ఇండస్ట్రీస్ 1.75% పెరిగిందనమాట. ఈ రోజు నేను జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్స్ కానీ తీసుకోలేదండి. ఏవైనా తీసుకుంటే మాత్రం టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.